ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. స్నేహితులారా, ఈ రోజున మీరు చూడండి, ప్రపంచమంతా కూడా క్రైస్తవుల మీద దాడి చేస్తుంది. అమాయకులను కొట్టి చంపివేస్తున్నారు, మందిరాలు కూల్చేస్తున్నారు, అనేక మంది గాయాల పాలవుతున్నారు, అనేక మంది మరణిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూసినప్పుడు ఎంతో ఆందోళన కలుగుతుంది, ఎంతో బాధాకరమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ, ప్రతి ఆత్మీయంగా బలపడిన ప్రతి ఒక్కరూ కూడా, దేవుని వాక్యం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా కొద్ది నిమిషాలు వ్యక్తిగతంగా మన భారతదేశంలో నివసిస్తున్నటువంటి క్రైస్తవుల క్షేమం కొరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ రోజున దేవుని వాక్యం చదివినట్లయితే రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి మనం చదివినట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కూడా అపాయకరమైన కాలములలో ఉన్నాం. ఏ వైపుకు వెళితే ఏ ప్రమాదం వస్తుందో, ఏ విధంగా ప్రజలు మన మీద దాడి చేస్తారో తెలియకుండా భయంకరమైన పరిస్థితుల్లో మనము ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ముందుగానే వ్రాయించటం జరిగింది. అపోస్తలుడైన పౌలు గారు మొదటి శతాబ్దంలో క్రీస్తు శకం 60 నుంచి 65 సంవత్సరాల కాలంలో తిమోతితో చెప్పాడు, నా కుమారుడా తిమోతి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలని. హల్లెలూయా. ఎందుకంటే మనుషులు స్వార్థప్రియులని, ధనాపేక్షులని, బింకములాడేవారుగా ఉంటారని. అంటే స్వార్థంతో కూడినటువంటి ప్రజలు, స్వార్థంతో కూడినటువంటి నాయకులు, స్వార్థంతో కూడినటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మన మీద ఏలుబడి చేస్తారని, ధనం కోసం ఏ పనైనా చేయటానికి వెనకాడినటువంటి ప్రజలు మన మధ్యలో ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే ప్రజలు అవిధేయులుగా ఉంటున్నారని, కృతజ్ఞతాభావం లేనివారుగా ఉంటున్నారని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మీ పట్ల ఎన్ని అద్భుత కార్యాలు చేయలేదు, ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదు, అయినా మీరు దేవుని విడిచిపెట్టేస్తున్నారు, దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేయకుండా ఉంటున్నారు. కారణం ఏంటి అంటే మనలో స్వార్థం, మనలో ధనాపేక్ష, మనలో బెంకమలాడే మనస్సు, కృతజ్ఞత లేని మనస్సు నీకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, అంత్య దినముల్లో మీరున్నారు, అపాయకరమైన కాలములు మీ మీద ఏలుబడి చేస్తాయి, జాగ్రత్తగా ఉండండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని యందు విధేయత కలిగి ఉండండి, దేవుని వాక్యానికి లోబడి ఉండాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే మరి అనురాగరహితులుగా ఉంటున్నారు, అతి ద్వేషులుగా ఉంటున్నారు, అపవాదుకులుగా ఉంటున్నారు, అజితేంద్రులుగా ఉంటున్నారట, ద్రోహులుగాను, మూర్ఖులుగాను, గర్వాంధులుగాను, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారుగా ఉన్నారు. ఈ రోజున చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళమంటే ఎవరు రారు, సినిమాకి వెళ్ళమంటే వెళ్తారు, బార్లకు వెళ్ళమంటే వెళ్తారు, ఫంక్షన్లకు వెళ్ళమంటే వెళ్తారు. అనేక రకాలుగా ప్రజలు లోకానుసారమైన పద్ధతులకి వెళ్ళమంటే వెళుతున్నారు, కానీ దేవుని మందిరానికి రమ్మంటే రారు. దేవుని మందిరానికి వెళ్ళండి అని ప్రోత్సహించినా సరే ప్రజలు మన మాట వినలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఇదిగో మనిషిలో ఉన్నటువంటి అవిధేయత వల్ల దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించడం వల్ల మరి మనుషులు దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నప్పటికి కూడా సరైన ప్రార్థనా జీవితం లేకుండా వారు లోకాశలకు లోనైపోతున్నారు. ఎందుకని? దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నువ్వు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో. ఒకవేళ అలా ప్రేమించినట్లయితే భయంకరమైన దినాలలో భయంకరమైన ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నీ మనసును మార్చుకుని దేవుని వాక్యానికి లోబడి
విధేయత కలిగి జీవించాలని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మీరు చూసినట్లయితే 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా కొంతమంది మందిరానికి వెళ్ళేవారు ఉన్నారు, వాక్యం చదివేవారు ఉన్నారు, ఆత్మీయంగా పైకి కనపడేవారుగా ఉన్నారు, కానీ దాని యొక్క శక్తిని మరి పొందుకోలేనటువంటి వారుగా కూడా ఉంటున్నారు. ఎందుకు అంటే వారిలో ఉన్నటువంటి పాపపు బలహీనతలను విడిచిపెట్టలేక, అటు దేవుడు కావాలి, ఇటు పాపం కావాలి, అటు దేవుడు కావాలి, ఇటు సుఖం కావాలంటే కుదరదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవునికి లోబడాలని ఈరోజు అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడండి. భయంకరమైనటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. చిత్రహింసలు చేస్తున్నారు, క్రైస్తవుల్ని భయంకరంగా కొడుతున్నారు, చంపివేస్తున్నారు, మందిరాలు కూల్చివేస్తున్నారు, మందిరాలు కాల్చివేస్తున్నారు. చూడండి, మన చుట్టూ భయంకరమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, మరి పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉండకూడదంట. మనకి భక్తి ఉండాలి, దేవుని శక్తి కూడా సంపాదించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంగమూరి దేవదాసయ్య గారు ఒక చక్కటి మాట చెప్పారు. ఎవరైతే సన్నిధి చేస్తారో వారు లోకాన్ని గెలుస్తారు అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దైవ సన్నిధిలో నిత్యము ధ్యానిస్తూ ఉంటారో వారు పాపంపై విజయం సాధిస్తారు, శత్రువులపై విజయం సాధిస్తారు, దేవుని శక్తిని పొందుకుని వారి ద్వారా అద్భుత కార్యాలు చేస్తారని మంగమూరి దేవదాసయ్య గారు ఆనాడు ప్రజలకు బోధించడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడే కాదు, ఈ రోజును కూడా మీరు చూసినట్లయితే దావీదు చూడండి, దేవుని యొక్క ఆత్మను పొందుకుని గొల్యాతుని జయించగలిగాడు. దానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దావీదులో ఉన్నాడు. ఆయన యెహోవా నామం పేరట గొల్యాతుపై యుద్ధం చేసి యుద్ధంలో గెలిచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా శత్రువుని జయించాలి అంటే దేవుని సహాయం మనకు కావాలి, అంటే దైవశక్తి మనకు కావాలి. కాబట్టి దైవశక్తి మనకు కావాలంటే దేవునితో కొంత సమయం మనం గడపాలి. ఎలా గడపగలమంటే దేవుని వాక్యం చదవాలి. వాక్యం చదవటం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం ద్వారా నువ్వు దేవునితో మాట్లాడతావు. ప్రార్థన చేసిన తర్వాత కొంత సమయం కనిపెట్టే అనుభవం కూడా మనం కలిగి ఉండాలి. ఎవరైతే కనిపెడతారో వారితో దేవుడు మాట్లాడతాడు, దేవుడు కనపడతాడు, దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజును మనం చూసినట్లయితే అంత్య దినములలో మనం ఉన్నాం, అపాయకరమైన కాలములో ఉన్నాం, ప్రమాదపు అంచులో మనం ఉన్నాం. కనుక ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా జాగ్రత్త వహించాలని ఈ పత్రిక ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే 6-7 చూస్తే, పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడుతున్నారట. ఈనాడు ప్రజలు, దేశ నాయకులు, పెద్దలు, అధికారులు ఎలా ఉన్నారు అంటే, పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు. వీరిలో చేరిన వారు ఎంబ్రే ఎన్నే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును ఎదిరించి చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించారంట. ఆనాడు మోషే కాలంలో ఎన్నే ఎంబ్రే అనేవారు మోషేకు వ్యతిరేకంగా తిరిగారు. ఈ రోజున మీరు చూసినట్లయితే మరి అధికారులు కూడా దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు, దైవ సేవకులను చిత్రహింసలు పెడుతున్నారు, అమాయక ప్రజలను కొట్టి చంపివేస్తున్నారు. కారణం ఏంటి అంటే మరి ఎన్నే ఎంబ్రే ఎలాంటి వారుగా ఉన్నారో ఈనాటి అధికారం కూడా అలాగే ఉంది, పెద్దలు అలాగే ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా అలాగే ఉన్నారు. ఏంటి అంటే మొదటిగా దేవునిపై తిరుగుబాటు చేస్తున్నారు, తర్వాత అమాయక ప్రజలను కొట్టి చంపేస్తున్నారు, అమాయకులను చిత్రహింసలు చేస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి భ్రష్టత్వం కలిగినటువంటి మనస్సు, చెడిపోయిన మనస్సు ఉందని ఈరోజు దేవుడు
వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, నీ మనస్సు ఎలా ఉంది? నీ మనస్సు భ్రష్టత్వం కలిగి ఉందేమో, చెడిపోయి ఉందేమో, పైకి భక్తి గలవారు వలె ఉంటున్నారు, కానీ దేవుని శక్తి నీలో లేదేమో. కారణం ఏంటి? దేవునితో నువ్వు సరిగ్గా సహవాసం చేయట్లేదు. దేవునితో ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసుకుని గడిపినట్లయితే మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపము కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి పాపం మనల్ని భ్రష్టత్వంలోకి నడిపిస్తుంది, సత్యంలో నుంచి అసత్యంలోనికి నడిపిస్తుంది, అవిధేయతలోనికి నడిపిస్తుంది, అక్రమాలు చేయటానికి నడిపిస్తుంది. కాబట్టి మీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే దేవుని వాక్యం చదవండి, దేవుని సన్నిధిలో కొంత సమయం దేవునితో గడపండి. దేవుడు తప్పకుండా మీ మనస్సును మారుస్తాడు, మీ ఆలోచనలు మారుస్తాడు, మీ నడవడిక మారుస్తాడు, మీ తలంపులను మార్చి పరిశుద్ధమైన తలంపులు ఇచ్చి పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. అలాంటి కృప సమాధానములు దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రజలను తండ్రి అపాయకరమైన పరిస్థితుల నుంచి తప్పించండి, బాధల్లో నుంచి కష్టాల్లో నుంచి తప్పించండి, నెమ్మది సమాధానము దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల దేవుని కృపా సమాధానములు మీకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఈ దైవ సందేశాన్ని మీ బంధువులకి, మీ స్నేహితులకి తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.